గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సైబర్ నేరగాళ్లు కొత్త పంతాలో ముందుకెళ్తున్నారు. అమాయకులని దొరికిన కాడికి దోచుకునే పండాగాలు పన్నుతున్నారు. హిందీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతుంటారు. కరీంనగర్కి చెందినటువంటి చిల్వేరి శ్రీకాంత్కి అలాంటి ఫోన్ కాల్ వచ్చింది. దాదాపు 2 గంటల పాటు భయభ్రాంతులకు గురయ్యాడు. అతను మనతో ఉన్నారు. ఏం జరిగింది అసలు? సైబర్ నేరగాళ్ళని మీకు ఎప్పుడు తెలిసింది? ఈ కాల్ చేసిండ్రు, ఏమన్నారు అసలు? నాకు ఎయిర్టెల్ నుంచి కాల్ వచ్చినట్టు చేశారండి. మీ ఫోన్ ఒక 2 అవర్స్లో హ్యాంగ్ అవుతుంది, ఇంకా డిస్కనెక్ట్ అవుతుంది, మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది బాంబేలో, సో ఇంకా మీ ఫోన్ పనిచేయదు అని చెప్పారు. చెప్పేసరికి నేను షాక్. అదేంటి నా నా ఫోన్ పని చేయకపోవడం ఏంటి? నాకు 20 ఇయర్స్ నుంచి ఒకటే నెంబర్ వాడుతున్నాను సార్. నేను ఈవెంట్ మేనేజరు. సో నాకు కస్టమర్స్ కానీ సెలబ్రిటీస్తో కాంటాక్ట్స్ అని నా నెంబర్ ఇదే ఫీడ్ అయింది. సో నాకు ఇబ్బంది అవుతుందని ఆ టెన్షన్లో నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయినా, వీళ్ళు సైబర్ క్రైమ్ నుంచి సైబర్ క్రిమినల్స్ అని అనుకోలేకపోయా. సో తర్వాత అదే కంటిన్యూషన్లో ఏమైందని వాట్ హ్యాపెన్ అని అడుగుతూనే ఉన్నా. వాట్సాప్ కాల్ వచ్చింది, ముంబై పోలీస్ అని, గ్రేటర్ ముంబై పోలీస్ అని వాట్సాప్ కాల్ విత్ లోగో అదంతా వచ్చిందండి. ఓకే, ఇలా వచ్చేసరికి నేను అసలు నేను నిజమేమో దీని రిలేటెడ్ వచ్చిందేమో, ఏం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, నేను టెన్షన్ పడ్డా. ఫస్ట్ నుంచే ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసేసారు. మీరు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో బాంబే వచ్చారు. నిజంగానే నేను బాంబే వెళ్ళాను. యాక్చువల్లీ ఒక వర్క్ పైన పర్చేస్ పర్పస్ వెళ్ళాను. మేబీ అనగానే నేను డీప్గా నమ్మేశా. అవును, కరెక్టే కదా, బాంబే వెళ్ళాము, అక్కడ నేను లాడ్జింగ్లో ఏమన్నా ఆధార్ కార్డు అవన్నీ ఇస్తుంటాం కదా, అక్కడ నుంచి వాళ్ళు ఆధార్ కార్డు నుంచి వాళ్ళు ఏదైనా ఆ నేమ్ ఆధార్తోని ఏదైనా సిమ్ క్రియేట్ చేసుకొని నా పేరు మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేశారేమో నేను రియల్గానే నమ్మేశాను. నేను బాంబే వెళ్ళాము అనగానే. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నువ్వు ఇమ్మీడియట్గా ఓకే సార్, లెట్ మీ కాల్ యూ బ్యాక్ అని చెప్పేసి ఫోన్ కట్ చేశా. ఇదండి జరిగింది. అందరికీ చెప్తున్నా, ఈ మధ్యలో సైబర్ క్రైమ్స్ చాలా పెరిగాయి అంటే ఏంటో అనుకున్నా. ఫోన్లో కూడా రెగ్యులర్ చెప్తుంటారు, ఏంటో అనుకున్నా. కానీ ఇంత ఘోరంగా, బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, ఇన్ని తెలిసి, నేను డిపార్ట్మెంట్ గురించి కూడా కొంచెం ఐడియా ఉండి, ఇవన్నీ తెలిసి కూడా నేను నాలాంటోడే మోసపోయాడు. కామన్ పీపుల్, నార్మల్ పీపుల్ ఎంత సఫర్ అవుతాడు, వాళ్ళు ఎన్ని తెలియకుండా డబ్బులు ఇచ్చేస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈ పరిస్థితి నాలాంటోడి పరిస్థితి ఎవరికి రాకూడదు. నేను లక్కీగా బయటపడ్డా లాస్ట్ మినిట్లో. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మీ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.